అయోధ్యలోని బాలరాముడు మొదలుకొని భద్రాచలంలోని భద్రాద్రి రామయ్య వరకు దేశవ్యాప్తంగా రాములూరి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ హరిహర క్షేత్రంగా పిలువబడుతున్న శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. రాముల వారి కళ్యాణంతో పాటు హిజ్రాలు, జోగినులు శివుడినే వరుడుగా భావించి వివాహమాడుతుంటారు. రాజన్నను వరుడుగా భావించి వివాహమాడటం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. రాజన్న సన్నిధిలో మాత్రమే సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆవిష్కృతమయ్యే ఈ ఆచార వ్యవహారాలపై మా S6 న్యూస్ ప్రత్యేక కథనం. ఏటా శ్రీరామనవమి నాడు రాజన్న సన్నిధిలో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణంలో శివపార్వతులు, జోగినులు, హిజ్రాలు పాల్గొంటారు. వీరంతా సాంప్రదాయబద్ధంగా పట్టు చీరలు, ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబై కళ్యాణానికి హాజరవుతారు. తమను తాము రాజన్నకు అంకితమై వివాహ బంధాన్ని పాటిస్తూ నెత్తిన జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, మెడలో మంగళసూత్రం ధరించి పెళ్లి వేడుకలు జరుపుకుంటారు. అందరికీ శనార్థి మాట్లాడుతున్న బోడుప్పల్ నుంచి జోగిని సిరిని. మేము గత 10 సంవత్సరాల నుంచి వేములవాడకు రావడం జరుగుతుంది. ఇక్కడ మేము ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి శ్రీరామ నవమి నాడు ఇక్కడ మాకు తలంబ్రాలు పోసుకొని జోగినీలు అంటే రంగరంగ మంచిగా అయిపోయంగా మంచిగా తీసుకొని ఇక్కడికి వస్తున్నామమ్మ. ప్రతిసారి ఇలాగే ఎప్పటికి ఇలాగే జరగాలని మంచిగా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకంటూ ఒక వ్యవస్థలో మాకంటూ ఒక విలువ ఉన్నది. మంచిగా చూసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి. 5 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి ఈ ఇయర్ మంచిగా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మాకంటూ ఒక క్యూ లైన్, మాకంటూ ఒక రెస్పెక్ట్, మాకంటూ జోగినీలకి, ట్రాన్స్జెండర్స్కి, శివశక్తులకి మాకంటూ ఒక క్యూ లైన్ పెట్టారు. మాకంటూ ఒక వర్షన్ ఉంది. ఈ గత 5 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం నాడు మంచిగా మేము హార్ట్ఫుల్గా మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసినామంటే ఈ ఇయర్ 2025లో బాగా ఎంజాయ్ చేసాము. ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దయ అందరితో ఉండాలి. శనార్థి. ఈ దక్షిణ కాశీగా నెలకొన్న వేములవాడ రాజరాజేశ్వరుడు ప్రతి సంవత్సరం ఎంతోమంది భక్తులు అంటే దారుణ వేములవాడ రాజన్నకి ఎంతో పవిత్రమైన రాజరాజేశ్వరుడు. మన సంస్కృతి సాంప్రదాయాలు మేము నల్గొండ నుంచి వచ్చామండి. మేము 30 సంవత్సరాల నుంచి వేములవాడకు రావడం జరుగుతున్నది. ప్రతి ఒక్క శివశక్తి గణాది రాజరాజేశ్వరుడు అంటే అందరినీ వేములవాడ రాజన్నని ఈరోజు కళ్యాణం ఆడి మాంగళ్యం కట్టుకొని అందరూ తలంబ్రాలు పోసుకొని ఎంతో పవిత్రమైన దినాలుగా భావించుకుంటా అందరూ ఆయురారోగ్యాలతోటి మంచిగా ఉండి ఎప్పుడు వేములవాడ రాజన్న ప్రతి ఒక్కరిని ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరినీ దేవుడు చల్ల చూడాలని మేము నల్గొండ నుంచి వచ్చామండి. అందరికీ నమస్తే. నమస్కారం. నా పేరు కామశ్రీ. నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఈ శ్రీరామనవమి వివాహానికి నేను గత 9 సంవత్సరాల నుంచి అటెండ్ అవుతున్నాను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే అక్కడ శ్రీరాముడి కళ్యాణం జరుగుతున్న టైంలో మేము మా హిజ్రా కమ్యూనిటీ ఎవరున్నారో శివసత్తులు, శివ పార్వతులు ప్రతి ఒక్కరు కూడా మేము మాకు ఒక పసుపు కొమ్ము కట్టుకొని మేము మా శివుని మనసు దలుచుకొని మా జీవితాన్ని ఆ శివునికి అంకితం చేసుకుంటాం. మేము ఈ ఆచారం ఎన్నో శతాబ్దాల నుంచి వస్తుంది, ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నదే. హిజ్రాలను సమాజంలో ఒంటరిగా కాకుండా సమానంగా చూడాలనే ఆలోచన ఈ ఉత్సవానికి ప్రధాన సంకేతంగా నిలుస్తుందని భావిస్తుంటారు. వారి ఆత్మాభిమానం పెంచేందుకు భగవంతుని కటాక్షానికి హిజ్రాలు కూడా పాత్రులనే భావనను చాటి చెప్పేలా ఈ ఉత్సవం సాగుతుంది. భక్తికి లింగభేదం లేదని, దేవుడికి ప్రతి ఒక్కరూ సమానమే అనే నానుడితో ఈ వివాహాలతో నిరూపితమైంది. కాగా వారం రోజుల పాటు వేములవాడల వేదికగా జరిగే ఈ తంతును చూసేందుకు రాష్ట్ర నలుమూల నుండి భక్తులు తరలి వస్తుంటారు. అందరికీ మొట్టమొదటి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ గత 15 సంవత్సరాల సంది మేము ఏటేట ఇక్కడ వస్తాము. మాకంటూ ట్రాన్స్జెండర్స్కి కళ్యాణ వైభోగం ఉండదు కాబట్టి ఇక్కడ తలవాలు పోసుకొని మేము కన్యాదానం ఆడి రంగరంగ వైభోగం వస్తాము. గత సంవత్సరం కంటే ఈ ఏట చాలా బాగుంది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ ఈరోజు వేములవాడలో శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ట్రాన్స్జెండర్లు, శివశక్తులు, జోగినీలు
అందరూ కలిసి ఇక్కడ తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది. ఈ తలంబ్రాలు పోసుకోవడం కోసం దేశ విదేశాల నుంచి అంటే ఢిల్లీ నుంచి ఆంధ్ర నుంచి కూడా ట్రాన్స్జెండర్స్ వచ్చి ఇక్కడ తలంబ్రాలు పోసుకోవడానికి వస్తారు. చాలా అంటే అతిపెద్ద జాతర ఇది తెలంగాణలో, చాలా పెద్ద జాతర. ఇంకొకటి ఇక్కడ మాకు రాముడు ఇచ్చిన వరం వల్ల మేము మూడో మనుషులుగా పుట్టడం జరిగింది. హైదరాబాద్ వచ్చాను. నేను 10 సంవత్సరాల నుంచి వస్తాను ఇక్కడికి. ఎవ్రీ రోజు వస్తాను ఇక్కడికి తలంబ్రాలకి. చాలా అంగరంగ వైభవం జరుపుకుంటాము. ఎందుకంటే ఆ వేములవాడ రాజన్న గుడిలో కళ్యాణం జరగడం అంటే చాలా మాకు మంచిదండి. నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మేము దగ్గర 10 సంవత్సరాల నుంచి వచ్చి మేము తలంబ్రాలు పోసుకుంటాం. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చి తలంబ్రాలు పోసుకుంటామండి. రేపు మా బోనాలు కూడా ఉన్నాయి, బోనాలు చేసుకుంటాం. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము కరీంనగర్ నుంచి వచ్చాము. గత 15 సంవత్సరాల నుండి ఈ శ్రీరామనవమి రోజు తలంబ్రాలకు మేము అందరము, మా శిష్యులు, మేము అందరం, మా గురువులు కలిసి అందరం వస్తాము. సంతోషంగా ఈ కళ్యాణం మేము జరుపుకుంటున్నాం, కానీ ప్రభుత్వం మాత్రం మాకు ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. అంటే ఇటువంటి ఇబ్బందులు మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకుంటే మేము ఎంతో సంతోషంగా ఈ పండుగ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. హిజ్రాలను అనాదిగా సమాజం అంగీకరించక వారిని అటకెక్కించిన తీరు తెలిసిందే. కానీ వేములవాడ రాజన్న ఆలయంలో హిజ్రాలకు ప్రత్యేక గౌరవం కల్పించడం విశేషంగా భావిస్తారు. ఇక్కడ హిజ్రాలు దేవునితో ఆత్మీయ బంధం కలిగి ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం పొందుతారు. హిజ్రాలకు దేవతల మన్నింపు, ఆశీస్సులు లభిస్తాయని భావించడంతో భక్తుల మధ్య వారికి గుర్తింపు పెరుగుతుంది. తాము సమాజంలో ఒంటరి కాదని, గుర్తింపు ఉందని ఈ కళ్యాణోత్సవం ద్వారా అర్థం చేసుకునేలా చేస్తుంది.